Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film మా ఇంటి బంగారం తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై సమంత, శ్రీముఖి అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది ఈరోజు థియేటర్లో చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు సంగీతం పెద్ది, రమణీ కళ్యాణము, రాక్ వెబ్ సిరీస్ రివ్యూ, కేనతాకనం, యోగిబాబు మూవీ రివ్యూ. థ్యాంక్ యూ సుబ్బారావు. ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చింది చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓ బేబీ చేశారు నందిని రెడ్డి గారితో, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేశారు సమంతతో. మళ్ళీ వీళ్ళ కాంబో నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సమంత గారు రకరకాల వేరియేషన్స్తో భలే చేశారు యాక్టింగ్. ఇంకా సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవిడ కామెడీ కూడా బాగుంది. ఇంకా శ్రీముఖి యాంకర్ శ్రీముఖి గారిది కూడా చిన్న కోడల క్యారెక్టర్ వేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈవిడ కామెడీ కూడా బాగుంది. గుల్షన్ దేవయ్య అని కుబేర సినిమాలో విలన్, ఇందులో కూడా విలన్, ఇతను కూడా బాగా చేశారు. ఇంకా దిగునాథం మంచలే అని ఇతను హీరోయిన్ హస్బెండ్ కింద ఇతను కూడా బాగా చేశారు. గౌతమి అనే యాక్టర్ ఉన్న తక్కువ సేపు అయినా కూడా ఈవిడ కూడా చాలా బాగా చేశారు. ఇంకా శ్రీలక్ష్మి గారు కళ్ళతోనే చూస్తూ భలే కామెడీ చేశారు. ఇంకా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ గారి విషయానికి కనుక వస్తే కామెడీ విషయంలో, సస్పెన్స్ విషయంలో, ఎమోషన్ విషయంలో మూడిట్లోనూ చితక్కుని వదిలేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా నందిని రెడ్డి గారు ఓ బేబీ తర్వాత సమంతతో తీసిన మూవీ అదే రేంజ్లో తీశారు. దానికంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు. భలే ఉంది. కామెడీకి కామెడీ, సస్పెన్స్కి సస్పెన్స్, ఎమోషన్కి ఎమోషన్ మూడింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారనిపించింది. ఇంకా ఈ మూవీకి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. ఇంకా సినిమా వచ్చేసి రొటీన్ స్టోరీ అయినా కూడా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు కాబట్టి రొటీన్ స్టోరీ కూడా నాకు మైనస్ పాయింట్ కాదు చెప్పాలని చెప్పాను. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 5/5 అయితే రేటింగ్ ఇచ్చేస్తానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసారో, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. సంగీతము పెద్ది, రమణీ కళ్యాణం, థ్యాంక్ యూ సుబ్బారావు, రాక్ వెబ్ సిరీస్ రివ్యూ, కేనతాకనం, ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.